సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెరుకూరి ఈశ్వరరావు, గిరిజన శాఖ మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరుల తరపున వినతి పత్రం అందజేశారు. విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యతకు, విశ్వబ్రాహ్మణ ఐక్యతకు కృషి చేయాలి. విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యతకు, విశ్వబ్రాహ్మణ ఐక్యతకు, విశ్వబ్రాహ్మణులందరూ ఏకం కావాలి. విశ్వబ్రాహ్మణులందరూ ఏకం కావాలి. విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా, విశ్వబ్రాహ్మణులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ, రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ, రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ, రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులందరూ, ఇదే దృష్టితో విశ్వబ్రాహ్మణులందరూ కూడా, ఇదే దృష్టితో విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఒకే సంఘం, ఒకే సంఘం. ప్రతి వృత్తిలో కూడా, పంచి వృత్తిలో కూడా ఈ 50 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి పెన్షన్ కూడా తమ అలాగే 3వ 4వ వృత్తి ఏంటంటే అమ్మ పంచి వృత్తుల మీద మాకు విద్యుత్ కూడా సబ్సిడీ గురించి మీతో మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే మరి పోతే 6వ వృత్తి ఏంటంటే కార్పొరేట్ మీద ఫాస్ట్ ట్రేడింగ్ కూడా చాలా ఇబ్బందులు కూర్చొని ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల రావడం వల్ల మా పంచి వృత్తులు ఇబ్బందులు, ఈ జీవనాధారం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఈరోజు మేమైతే ఏ వృత్తులు కోల్పోయి మా వృత్తులు తప్ప వేరే వృత్తులు మేము చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక ఆ విషయంలో మాకు దయచేసి మీ నుంచి మాకు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి మా కుటుంబాలు మీరు ఆదుకుంటుందని నేను మీ గవర్నమెంట్కి తీసుకుంటున్నాను. అలాగే ప్రతి విశ్వబ్రాహ్మణుల చేతులకి ఆదరించాలని చెప్పి కూడా మీరు మాకు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అలాగే చేతులకి షాపుల నుంచి మాకు 10 నుంచి 20 స్థలాన్ని కేటాయించి మా వృత్తులు కూడా మేము అలాగే పోతే ఏంటంటే అమ్మ ఈరోజు దేవాలయంలో వర్క్ చేయాలంటే పంచి వృత్తులు ఉండాలమ్మా. ఈ పంచి వృత్తులు నిజంగా ఆ దేవాలయం తాలూకా విగ్రహాలు కానీ, లేకపోతే సత్యగోపురాలు కానీ, లేకపోతే చేయాలంటే పంచి వృత్తులు అటువంటి మా విశ్వబ్రాహ్మణ దయచేసి తమ వల్ల గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఈరోజు మేము ఆశిస్తున్నామమ్మా. అయితే మేము ఈరోజు వృత్తులు చాలా ఇబ్బందులు పడుతున్నామా. ఇబ్బందులు అంటే మామూలు కాదు. ఈరోజు ఇంటి నుంచి ఒక 5-6 నెలలు బట్టి కూడా వృత్తులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. తమను దయదలిచి మా విషయాలన్నీ గవర్నమెంట్ తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.